వేడి వేడి అన్నములో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అలా ముద్దలు కలుపుకొని తింటే రుచి ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి కొన్ని నల్లేరు ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, పుదీనా, అల్లము, ఎల్లుమాయలు, కొంచెం బచ్చల కూర, అంతే. ఏదో ఒక్క దాంతోనైనా చేసుకోవచ్చు, ఇవే కావాలని ఏమి లేదు. పచ్చిమిరపకాయలు, పుదీనా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి నల్లేరు ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. కొద్దిగా పచ్చివాసన పోనివ్వాలి ఎప్పుడైనా సరే. చూడండి ఇలా అయింది. ఇంకొక పొయ్యి మీద బచ్చలాకు కూడా చిన్న కట్ చేసుకుని అది కూడా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి నీరంతా పోయే వరకు వెనుక పెట్టుకుందాము. అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకుందాము. ఇప్పుడు చూడండి ఇలా వేగిపోయింది. తర్వాత 2 స్పూన్ల నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పిండి, ధనియాల పొడి, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. అన్నీ కలిపేసుకొని ఉప్పు, పసుపు వేసి చక్కగా మిక్సీ చేసుకున్నాము. చూడండి కడాయి పెట్టుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ పొడి వేసి తాలింపు చేసుకొని దాంట్లో నూనె చల్లబడిన తర్వాత కొంచెం కారము, పసుపు వేసుకున్నాం అనుకోండి, ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఇలాంటి పచ్చళ్ళు తింటే చాలు మనం.